దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడు నీ కోపము ఆ రెండింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటి వాని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటపడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని విడిచిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా? ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది. కొండగడ్డి ఏరబడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ విషయంలో కూడా మనము అతిశయించడానికి వీల్లేదండి. ఎందుకంటే మన పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి కూడా తెలియదు. జాగ్రత్త కలిగిన వారమై ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రేపు ఏం జరుగుతుంది అని మనము భయపడేదానికంటే మన దేవుడు మన కొరకు నిత్యము ఆలోచన చేస్తున్నాడు. మనకు మేలును ఆయన జరిగిస్తారు అని నమ్ముదాము. అలాగనే 2వ వచనం, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ఎవరికి వారుగా మరి మనల్ని మనం పొగుడుకోవడం కాదండి. మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉంటాం.
మేము చాలా మంచి వాళ్ళం, చాలా ప్రార్థనా పరులం, చాలా నీతిమంతులు, అందరికీ సహాయం చేసేవాళ్ళం అని మనల్ని మనము పొగుడుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను నీవు పొగుడుకోవడం కాదు, నీ కొరకు పరులు చెప్పాలి అని. కొన్నిసార్లు పరులు చెప్పినటువంటి మాటలను కూడా మనం ఏమి నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఏదో ఆశించి మనల్ని పొగుడుతూ ఉంటారు. దేవుని చేత మనము సాక్ష్యమును పొందేవారిగా ఉండాలి. మనము మంచివారమని, మంచి సహాయము చేసే మనుషులమని, మరి యథార్థంగా నడిచేవారమని మరి దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇంకా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళితే వాక్యము మనకి అర్థంలాగా పనిచేస్తుంది. వాక్యమే మనతో మాట్లాడుతుంది. మనం ఎలాంటి వారము అనేది వాక్యమే మనకు తెలియచేస్తూ ఉంది. 3వ వచనాన్ని చదువుతున్నాను. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు. రాయి బరువుగా ఉంటుందట, ఇసుక చాలా భారంగా ఉంటుందట, మొయ్యలేము. మూడుని యొక్క కోపము ఈ రెండింటికంటే చాలా బరువు, భారం అంట. మూడుని కోపము జోలికి వెళ్ళకూడదు, మూడుని జోలికి మనము వెళ్ళకూడదు. ఆ కోపాన్ని మనము మొయ్యలేము గనుక. 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరినటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో, మనము సరైన మార్గంలో లేకుండా మనం తప్పిపోతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే ఏదైనా తొందరపాటు మనం పడుతున్నప్పుడు, మంచి స్నేహితులు ఏం చెప్తారంటే, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, లేకపోతే నువ్వు చేస్తుంది సరైనది కాదు అని చెప్పి వాళ్ళు మంచి మాటలను చెప్తారు. ఆ మాటలు మనకి హృదయానికి గాయమైనట్లు, మనల్ని సపోర్ట్ చేయరు వాళ్ళు. అంటే మనం నడుస్తున్న మార్గం కరెక్టా, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్టే, నువ్వు ఆలోచించింది కరెక్టే అని మేలును కోరిన స్నేహితులు చెప్పరు. అది సరైన మార్గం కానప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు, ఈ మార్గం నువ్వు ఇలాగా ఆలోచించడం సరైనది కాదు అని వాళ్ళు మరి మాటలను చెప్పినప్పుడు అవి మన హృదయాలకి గాయంగా ఉంటాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నీ కోసం కపటంగా ఆలోచన చేసేవాడు, నువ్వు పాడైపోవాలి అనుకున్నవాడు మాత్రం నీవు ఏ మార్గంలో నడువు, మీరు చేసింది చాలా కరెక్ట్ సార్, మీరు చేసింది చాలా కరెక్ట్ మేడం, మీరు వెళ్ళొచ్చు, కరెక్టే, మీకోసం వాళ్ళు అలా అనొచ్చా, మీరు అడగాలి, చెయ్యాలి అని చెప్పి పగవాడు మనల్ని ఏం చేస్తాడంటే ఉసుగొలుపుతూ ఉంటాడు. యోధా చూడండి, వాడు పగవాడు, యేసయ్యకి చాలా ముద్దులు పెట్టాడు కదా. ఆ ముద్దులో నిజాయితీ ఉందా, ప్రేమ ఉందా, యథార్థత ఉందా, మంచి స్నేహితుడా? కాదు కదా. కపటంతో యేసయ్యకి ముద్దు పెట్టాడు. అలాగా మనల్ని అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాం. మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా మరి మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మనుషులను నమ్మొద్దు. కపటము వారి హృదయంలో ఉంటుంది. మేలును కోరినటువంటి స్నేహితుడు మాత్రం, నువ్వు నడుచుచున్న మార్గము మంచిదనుకోండి, వారు తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. నువ్వు నడుచుచున్న, లేకపోతే నీవు ఆయాసపడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు కోపపడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కానప్పుడు మంచి స్నేహితులు మాత్రం మనకి గాయం చేస్తారు. ఈ యొక్క సూచనను మన జీవితంలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మంచి స్నేహితులను మనము సంపాదించుకోవాలి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టి మనల్ని పొగిడే వారిని మాత్రం మనకు చాలా దూరంగా మనము ఉంచుకోవాలి. 7వ వచనం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. ఆకలి ఉండాలండి, దైవ సంబంధమైనటువంటి ఆకలి మనకు ఉండాలి. ఒకవేళ వాక్యం కొరకైనటువంటి ఆకలి నీ జీవితంలో లేదు అంటే, వాక్యాన్ని ఆలకించాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుని మాటలను వినాలనేటువంటి ఆశ ఆకాంక్ష నీలో లేకపోతే, నీ ఆత్మ సంబంధమైనటువంటి మరి ఏదో నీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఏదో నీకు బలహీనత ఉంది. అందుకనే నీకు దేవుని యొక్క వాక్యము వినబుద్ధి కావట్లేదు. దేవుని యొక్క మాటలను గైకొనటం నీకు ఇష్టం లేదు. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దేవుని మాటలను వినడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకు ఆత్మ సంబంధముగా నీవు ఏదో బలహీనతను కలిగి ఉన్నావు. అది మనము ఖచ్చితంగా కనుగొనాలి, సరిచేసుకోవాలి. 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఇల్లు అనగా దేవుని యొక్క ఆలయం, నీ మందిరం. గూడు అనగా కూడా సంఘం, నీ సంఘం.
దేవుడు మనకు ఇంటిని ఇచ్చాడు. శరీర సంబంధమైన ఇంటిని కొరకు, ఇల్లు కొరకు, గూడు కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదండి. ఈ వచనం మాత్రం మనకు ఆత్మ సంబంధమైన సత్యాన్ని బోధిస్తుంది. ఏంటంటే దేవుడు నీ కొరకు ఒక గూడుని సిద్ధపరిచాడు. దానిలో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వడ్డించేటువంటి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీవు ఆ గూడును విడిచి బయట తిరిగితే, లోకాన్ని స్నేహించినట్లయితే, లోకంలో తిరిగితే నీకు ఆపద. నీవు నీ గూడులోనే ఉండాలి. అప్పుడు నీకు క్షేమం. దేవుని రాకడ వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావు. ఆత్మ సంబంధమైన ఆహారము సమృద్ధిగా దొరికే స్థలం ఏదైనా ఉంది అంటే అది నీ ఇల్లు, నీ గూడు అయినటువంటి నీ సంఘములో నిత్యము కూడా నీ తలాంతులు కావచ్చు, నీకున్నవి కావచ్చు, అన్నీ కూడా నీ యొక్క గూడులో ఉపయోగపడాలి. నీ యొక్క సంఘానికి నీవు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. 10వ వచనం, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టద్దు. కొన్నిసార్లు రక్త సంబంధాల కంటే స్నేహ సంబంధాలు మనకు చాలా ఉపయోగపడతాయి, మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మంచి స్నేహితులను ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. 11వ వచనం, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. ఈ వచనము ఎవరి కొరకు మాట్లాడుతుంది అంటే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెంచలేకపోతే సమాజం ద్వారా ఆ తల్లిదండ్రులకు ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణలో ఆ బిడ్డలను పెంచినప్పుడు తల్లిదండ్రులకు అది ఘనతను తెచ్చిపెడుతుంది. 14వ వచనం, వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు, వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఎవరైతే ఉదయాన్నే వేకువ జామునే లేచిపోయి రోజంతా నిన్ను పొగుడుతూ ఉంటారో, మొట్టమొదట ఆ పొగుడుతలు, ఆ ఘనతలు మనకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఆ పొగడతలు, ఘనతలు రాను 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 నిన్ను మూఢునిగా చేసేస్తాయి. అంటే నీకు శాపంగా మారిపోతాయి. అందుకనే ఎక్కువగా పొగిడే వారిని నమ్మొద్దు. ఎక్కువగా పొగడతలు, ఘనతలు మనము ఆశించకూడదు. అవి మనకు శాపముగా మార్చబడతాయి అని ఈ వచనం తెలియచేస్తుంది. 15, 16 వచనాలను, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు. ఇక్కడ మరలా మనకి భార్య గురించి రాయబడి ఉంది. ఈ సామెతల గ్రంథంలో మనం చూసాము, బాలుల కొరకు, యవ్వన బిడ్డల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, మరి నడి వయసులో ఉన్నవారి కొరకు, మరి వృద్ధుల కొరకు, కుండాలు చెప్పేవారి కొరకు, సోమరుల కొరకు, మూర్ఖుల కొరకు, భక్తిహీనుల కొరకు, బుద్ధిమంతుల కొరకు, జ్ఞానుల కొరకు, ఇలా రకరకాలుగా అందరికీ సంబంధించినటువంటి మంచి మాటలు సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాము. ఎక్కువ మనం చదివిన దాంట్లో నుంచి మనకి ఈ భార్యల కొరకు మరి రాయబడినటువంటి మాటలను మనము చదివాము, విన్నాము. ఇక్కడ గయాలి అనేటువంటి భార్య మంచి భార్య దొరకడం ఒక అదృష్టం అండి. అర్థం చేసుకునేటువంటి భార్య దొరకడం ఒక అదృష్టం. ప్రార్థనాపరురాలైనటువంటి భార్య దొరకడం అదృష్టం. శ్రమించి పనిచేసేటువంటి భార్య దొరకడం ఒక అదృష్టం. మరి ఆ అదృష్టం లేని వారు భూమి మీద చాలామంది ఉన్నారండి. గయాలి అనేటువంటి భార్యలు దొరికినటువంటి వారు, మరి అర్థం చేసుకున్నటువంటి మనసు కలిగినటువంటి వారు, సోమరులుగా ఉండేటువంటి భార్యలు, రకరకాల భార్యలు మరి ప్రపంచంలో ఎంతోమంది మరి వారి యొక్క జీవితంలో వారు చూస్తూ ఉన్నారు. గయాలి భార్యతోనంట ఉండడం అంట ఎలా ఉంటుంది అంటే, ఆమె యొక్క గయాలితనాన్ని ఆపడం అంట, కుడి చేత్తో నూనె పట్టుకుని వానితో నూనెను పట్టుకోగలమా, గాలిని బంధించగలమా చేత్తో? అది అసాధ్యం. ఆమె యొక్క గయాలితనాన్ని భరించటం చాలా కష్టం. అలాంటి భార్యను భరించాలి అంటే భర్త చాలా ప్రార్థనాపరుడై ఉండాలట. ప్రతిరోజు కూడా ఆయన ఎంత సహనాన్ని ప్రదర్శిస్తాడో ఈమె అంత గయాలితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందంట. మరి అతని యొక్క సహనానికి, ఓర్పుకు మరి ఒక రకంగా చెప్పాలంటే పరీక్ష అని చెప్పాలి. 17వ వచనం, ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఒక ఇనుము వస్తువును పదును చేయాలి అంటే మరలా ఇనుముతోనే దాన్ని పదును చేస్తారు. అలాగనే
మన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మనకి జ్ఞానాన్ని పుట్టించటం కోసం విమర్శల చేతనైనా ఏ విధము చేతనైనాను మనలను మంచి మార్గంలోనికి తీసుకొని రావటానికి మన స్నేహితులు ప్రయాసపడుతూ ఉంటారట. 18వ వచనం, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. మన పైన యజమానులుగా ఉన్నవారు ఇంటిలో కావచ్చు, మనము చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, మరి ఏ విషయంలో ఏ వర్క్ చేసేవారికైనా, ఏ జాబ్ చేసేవారికైనా, ఇంటిలో గృహ నిర్వహణ చేసేటువంటి వారికైనా మన పైన యజమానులు ఉంటారు. మనకి వారిని మన్నించటం, గౌరవించటం అది మనకు ఘనతను తెచ్చిపెడద్దంట. మరి దేవుడు కూడా అలాగున యజమానులను ఘనపరిచిన వారిని, మన్నించిన వారిని, గౌరవించిన వారిని తగిన కాలంలో దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడట. ఈ భూమి మీద అలాంటి ఆశీర్వాదం మనము చూసినా చూడకపోయినా నిత్యత్వంలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మంచి మనసుండి అందరినీ గౌరవించి, అందరినీ ప్రేమించి, ప్రాముఖ్యంగా మన పైన యజమానులుగా ఉన్నటువంటి వారిని, గౌరవించిన వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఘనపరుస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 21వ వచనం, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. వెండిని పరీక్షించటానికి మూస, మరి బంగారాన్ని పరిశీలించటానికి కొలిమి ఎలాగైతే ఉపయోగపడుతుందో ఒక నరుడు ఎటువంటి వాడో తెలియచేయటానికంట విమర్శలు, పొగడ్తలు, ఘనతలు ఇవన్నీ కూడా ఒక మూస వలె పనిచేస్తాయంట. ఇవన్నీ విన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది బయటకు వస్తుందట. అలాగనే 23 నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయదారులు తన యొక్క మందలను ఎంతో జాగ్రత్తగా మరి చూసుకుంటారు. అలాగనే సొలొమోను తన యొక్క కుమారుడితో చెప్తున్నాడు, అయ్యా కిరీటము తరతరాలు ఏమాత్రం కూడా ఉండదు, ధనము శాశ్వతంగా మనతో ఏమాత్రం కూడా ఉండదు, కానీ నీ రాజ్యములో ఉన్నటువంటి నీ పౌరులను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అంత మాత్రమే కాదు, పోషకాధారమైనటువంటి ప్రతి విషయంలో కూడా నీవు జాగ్రత్తను వహించాలి. అప్పుడు ఆహారము సమృద్ధిగా ఉంటుంది, జనులు సంతోషంగా ఉంటారు, కాబట్టి వారి మీద మనసుంచు అని చెప్పి మరి సొలొమోను తన యొక్క కుమారుడితో జ్ఞాన సందేశాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడారు. ఈ మాటల ద్వారా మీరందరూ దీవించబడారని నమ్ముతూ, ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే అనేకులకు వీటిని షేర్ చేయండి. నిత్యము మా యొక్క పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈ యొక్క తండ్రి నాయన ఉదయకాల సమయంలో నీ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదములను క్షమించండి నాయన. మమ్మలను జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా మీరు మార్చండి నాయన. అయా నీ రాకడలో ఎత్తబడటానికి నాయన తగిన అర్హతను మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఈ లోక యాత్రలో మేముండగా ప్రభా మేము ఎలా నడుచుకొనవలెనో ఆ మాటలన్నీ కూడా నాయన పరిశుద్ధ గ్రంథంలో నాయన మీరు రాయించి ఉంచి ఉన్నారు ప్రభా. వాటిని ప్రతినిత్యము కూడా నా తండ్రి నాయన మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలను నాయన మాకు తెలియచేయండి ప్రభువా. నా తండ్రి నాయన అయ్యా ముఖ్యంగా సామెతల గ్రంథంలో నుండి నాయన మేము చదువుతున్నటువంటి మాటలు నాయన మాకు అర్థమగు రీతిగా నాయన మీరు మా యొక్క మనోనేత్రములను తెరవండి నాయన. మీరే మాకు మంచి బోధకుడవు తండ్రి నాయన. మమ్మల్ని అందరినీ కూడా నాయన మంచి బోధలో నడిపించండి ప్రభువా. నా తండ్రి నాయన మా యొక్క తప్పిదములన్నీ కూడా క్షమించండి. మమ్మలను మా కుటుంబాలను దీవించండి. ఎందరైతే ఈ మాటలను ఆలకించారో అయ్యా వీటి యందు విశ్వాసం ఉంచారో అయా మంచి తీర్మానాలను తీసుకున్నారో వారందరినీ దీవించు ప్రభువా. వారందరినీ ఆశీర్వదించు ప్రభువా. వారి కుటుంబాలన్నిటినీ హెచ్చించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యపు వెలుగులో మా జీవితాలను నాయన సరిచేసుకుంటూ విలువ కలిగినటువంటి నీ మాటలను మా హృదయంలో భద్రం చేసుకుని
మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞానయుక్తమైనటువంటి మాటల చేత అయ్యా నడిపించుకోవటానికి, కట్టుకోవడానికి మీరు కృప చూపించమని, ప్రతి వారి యొక్క అవసరతలు, అక్కరలు సమస్తమును కూడా మీరు తీర్చి, లోకంలో మేమున్నప్పుడు మాకు ఏది కావాలో అయా నీవు అది మాకు అనుగ్రహించే దేవుడో నాయన, మా అవసరాలను ఖచ్చితంగా నువ్వు తీర్చే దేవుడో నాయన. అయా మా యొక్క నాయన ప్రభ జీవితాన్ని, మా ముందు దినాలను నీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా నా తండ్రి నాయన మీరు మాకు తోడుగా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉండ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.